గవర్నమెంట్ ఉద్యోగాల వెలుగులాగా వస్తా ఉన్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంది. అయితే నిన్న లోకేష్ గారు ఉగాది ముందు రోజు ఏదో ఉగాది రోజు అనౌన్స్ చేసిన జాబ్ క్యాలెండర్‌ని ఎలా చూడొచ్చంటారు? నిజంగానే ఎవరైతే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం వస్తాయంటారు? ఏమిటంటే గతంలో కూడా మనకి డిఎస్సి ఉద్యోగాలను కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అది డిఫరెంట్‌గా ఎందుకంటే అంచెలంచెలుగా వాళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసుకుంటూ ఉద్యోగాలనేది కూడా కొద్దిగా మనకి వాళ్ళు కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇక రాబోయే 3 సంవత్సరాల లోపల వాళ్ళు అనుకున్న ఏదైతే వాళ్ళు మనకి ఇచ్చారో దాని ప్రకారం అవి కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం బాగా హెచ్చుగా ఉంది. అంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటారు? గతంలో అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగానే నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. మరి లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దాన్ని కూడా వాళ్ళు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కాదని చెప్పి విమర్శిస్తా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు ఇక్కడ? అది జాబ్ క్యాలెండర్ కాదనటానికి అవతల ఏదో మనకి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేసి అదేదో మనం జాబు ఇచ్చేసాము ప్రతి ఒక్కరికి 2,00,000 ఇచ్చేసాం అనే పద్ధతిలో ఉంటే సచివాలయం ఉద్యోగులకి ఎంత ₹5,000 ఇస్తే అది నువ్వు ఉద్యోగం ఇచ్చినట్టు లెక్క అవుతుంది కదా నీకు. ఏదో మాట్లాడాలని మాట్లాడటమే తప్పితే విమర్శ చేయడం తప్పితే వీళ్ళు చేసింది ఏం లేకపోయినా కూడా నువ్వు చేసేటువంటి వాడిని కొద్దిగా విమర్శనాత్మకంగా విమర్శించడం తర్వాత ఏంటంటే ట్రోలింగు హ్మ్. దాంట్లో కాకపోయినా కూడా ఈ మన సోషల్ సామాజిక మాధ్యమాల్లో కూడా కాస్త చాలా వరస్ట్‌గా వాళ్ళు చేసేది దానికి ఒక అంతు పంతు లేకుండా చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే అటు ముఖ్యమంత్రి గాని, ఇటు పక్క లోకేష్ గాని, అటు పక్క మన ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని, వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఆ వాగ్దానాలు ఒకటొకటి నెరవేరుస్తా ఎవరి డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు నెరవేరుస్తా ఉంటారని ఎలా చూడొచ్చంటారు? నిజంగానే ఇలా అడిగిన ఎమ్మటనే చేయటాన్ని ఎలా చూడొచ్చంటారు ఒక రాజకీయ అడిగినెమ్మటే నాయకుడు? చేయటం అంటే వాళ్ళ బాధ్యతగా మనం చేయాలనేటువంటి ఆలోచన మనకొచ్చింది. కూటమొచ్చింది. మనం వాగ్దానాలు ఇచ్చిన ప్రకారం మనం నెరవేర్చాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఓటు చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గానియండి, లోకేష్ గారండి ఏదైనా గానీ వాళ్ళ దీంట్లో వాళ్ళ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోయి తర్వాత ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కలగజేస్తున్నారు వాళ్ళు. హ్మ్. అంటే ఇక్కడ మరి చూసుకుంటే అపోజిషన్ ఉన్న పార్టీ ఉన్న నాయకులు గాని, వాళ్ళ కార్యకర్తలు గాని, వాళ్ళ సో సో సామాజిక మాధ్యమాల్లో గాని, ప్రతిసారి ఏదైనా చేయంగానే ఎమ్మటనే దాని మీద విమర్శగా ఇస్తా ఉన్నారు. విమర్శించే ఒక పద్ధతే గాని, అది ఉపయోగపడే విమర్శ కాకుండా, సద్విమర్శ కాకుండా ఇష్టారీతిలో విమర్శలు చేయటాన్ని ఎలా చూడొచ్చంటారు? అది ఇష్టరీతిలో అంటే ఒక పద్ధతి పాడు ఏం లేదండి. మా మాధ్యమాల్లో వాళ్ళు చేసిన ట్రోలింగ్ ఏంటంటే ఒక మనిషి ఉన్న విషయాన్ని మనం చెప్పగలిగే ఉన్న విషయాన్ని మనం చెబుదామని అనుకున్నప్పుడు, ఆ విషయాన్ని వక్రీకరించి వాళ్ళు చెప్పే విధానంలోనూ తర్వాత ఏంటంటే అందులో ప్రతి దాంట్లో కూడా చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసేసి బూతుల రూపంలో బూతులు మాట్లాడటం అసలు చాలా అసహ్యకరంగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి విన్యాసాలు గానీ చాలా అసహ్యంగా ఉంటున్నాయి. అంటే ఇక్కడ మరి ప్రతిపక్ష పార్టీగా ఉండి వాళ్ళు ఏ రకమైన మెసేజ్ జనాలకు తీసుకెళ్తానంటారు ఇక్కడ? ఏం లేదండి. వాళ్ళకేంటంటే, ఈ బ్రాడ్ ప్రాపగాండా చేసిన తర్వాత జనాల్లో నమ్ముతారు. మనం ఎంత చేస్తే అంత ఆ విధంగా నమ్ముతారు జనాలు. నెక్స్ట్ 2029లో వాళ్ళ ప్రభుత్వం రావాలనేటువంటి సంకల్పంతో ఈ దుష్ట కార్యక్రమాలన్నీ కూడా దుశ్చర్యలు అన్నీ కూడా ఆళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రాపగాండా ఎంత ఎత్తున ప్రాపగాండా చేస్తే ఆ విధంగా మనకి రేపు ఉదయం 2002లో ప్రజలు మనకి ఓట్లు వేస్తారనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గాని వీళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని అబద్దాలే. ఇంత మట్టుకు ఏం చేయలేదని మాట్లాడుతా ఉన్నారు కొంతమంది నాయకులు కూడా. అది విమర్శ చేసేటువంటి వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళు. విమర్శ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే, మాధ్యమాలు వాళ్ళకు కూడా ఈ ఎక్కువ మంది ఏంటంటే వేడ ప్రాపగాండా చేయడానికి కారణాలేంటంటే, ఎక్కువ మాధ్యమాల్లో ప్రచారాలు బాగా ఎక్కువ చేసేసి, ఇప్పుడు ఒక చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పే పద్ధతిలో ఏంటంటే, ఏబీన్ ఒకటి, తర్వాత టీవీ5 ఒకటి, లేపోతే ఇంకోటి ఇవి ఉన్నాయి. వీళ్ళు కొంతవరకే చేస్తున్నారు. వాళ్ళు చాలా ఛానెల్స్‌లో చాలా విస్తృతంగా బేడ ప్రయోగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. మరి ఇక్కడ చూసుకుంటే ఇవాళ లోకేష్ గారి కొడుకైన దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తిరుమల వెళ్లారు. ఆయన నిన్నేదో ఒక పూజ చేస్తుంటే దాని ఏదో పటాల పక్కన ఎక్కడో ఒక బొమ్మ ఉంటే దాన్ని కూడా క్షుద్ర పూజలు చేస్తున్నాడు లోకేష్ ఆయన కొడుకు అని చెప్పి మాట్లాడుతాడు. నిజంగానే ఆళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు. గతంలో కూడా మనం చూసాం. ఏదైతే మన ఇక్కడ విజయవాడలో ఉన్న అమ్మవారి టెంపుల్‌లో కూడా క్షుద్ర పూజలు చేశారు టెంపుల్‌లో అని చెప్పి మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు నిజంగా? వాళ్ళకి ఆ క్షుద్ర పూజలు చేయటం అంటే పూజలు చేయరు గాని వాళ్ళు చేయరు గాని క్షుద్ర పూజ చేసేదానికన్నా దారుణంగా ఉంది. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. హ్మ్. మనం చేస్తున్నామో అవతల వాడు కూడా అదే చేస్తాడన్న ఆలోచనని హ్మ్. ప్రజల్లోకి చెప్పాలన్న ఆలోచనలో ఉన్నాడంతే. అంటే ఎవరు చేస్తానంటారు ఆ క్షుద్ర పూజలు? క్షుద్ర పూజలు ఎవరు చేయట్లేదని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు కూడా లేదు. హ్మ్.
ఆ క్షుద్ర పూజలు లాంటి పూజలు అనేక పూజలు కానీ దుష్ప్రచారాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు తప్పితే ఉమ్, వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. అటువంటి సంకల్పం కూడా వీళ్ళకి మనసులో కూడా లేదు. ఉమ్. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా యువతకు ఎంతో మేలు చేసే విధంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయటం చాలా సంతోషకరమైన విషయం. దీనికి మా రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ తరపున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత యువగలం అధినేత ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి జాబ్ క్యాలెండర్ గురించి మనం కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా మరి నిన్న విద్యార్థులకి, యువతకి, నిరుద్యోగులకి ఒక తీపి చేదు వగర కలిపిన ఉగాది పచ్చడిని అందించడం జరిగింది. ఇది నిరుద్యోగులకి ఎంతో సంతోషకరమైన విషయం. ఒక పండగని, ఉగాది పండగని పండగలాగా చేసుకునే ఒక సంతృప్తికరమైన విషయం. మరి యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పటికే 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం కల్పించుకోవటం చాలా గర్వకారణం. మరి దీనికి ఎంత అహర్నిశాలుగా పనిచేస్తున్నా, రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నుండి, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి అండి నిరంతరం ఎంతో శ్రమతో కూడిన, శక్తితో కూడిన కంపెనీలన్నింటినీ తీసుకురావడం మనం హర్షించదగిన విషయం. ఈ ప్రభవ నామ సంవత్సరం కానుకగా భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తు అందించే విధంగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది. ఇప్పుడు శాఖల వారీగా భారీగా నోటిఫికేషన్లన్నీ కూడా మనకి ప్రభుత్వం అందజేసింది. జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా విద్యా పోలీస్ శాఖకు పెద్ద వేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. నేడు మరోసారి డిఎస్సిని, జూనియర్ లెక్చర్ పోస్టులని కోసం 3,000 ఖాళీలను కేటాయించింది. మరి ఈ మెగా డిఎస్సిలో మరి నిరుద్యోగులు అందరూ కూడా జాబ్ క్యాలెండర్ని పెడతామని చెప్పేసి జగన్ గారు ఎంతో హామీలు ఇచ్చి నిరుద్యోగులందరినీ కూడా ఎంతో ఎదురు చూసేటట్టు చేసిందే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి ఎన్నో లక్షల మందికి టీచర్ ఉద్యోగాలను కల్పించింది. అందులో భాగంగా మా రాష్ట్రంలో ఉన్న మా శాలివాహన యువతకి దరిదాపు 40 మందికి ఈ మెగా డిఎస్సిలో 40 టీచర్ పోస్టులతో మా పిల్లలు టీచర్ ఉద్యోగాల్లో చేరడం జరిగింది. దానికి మేము ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఉన్నత విద్యను బలోపేతం చేసే విధంగా వివిధ యూనివర్సిటీల్లో ఉన్న 1,500 అధ్యాపక పోస్టులని భర్తీ చేసింది. పరిపాలనా విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుమారు 1000 పోలీస్ కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి ప్రభుత్వం జెండా ఊపింది. నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశకు క్యాలెండర్లో స్పష్టమైన గడువులను చేసింది. ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగాల కల్పన: ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 డిఎస్సి కానిస్టేబుల్ నియామకం పూర్తయింది. ఎంఎస్ఎంఈల ఉపాధి ద్వారా 2,48,906 నిర్వహించబడింది. జాబ్ ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 వచ్చినాయి. అలాగే పరిశ్రమల రంగం నుంచి 95,174, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి 64,035, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 13,866, పర్యాటక రంగం నుంచి 5,028. ఈ రకంగా కేవలం 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకు చేయటం అనేది యువతని భవిష్యత్తుని నాశనం చేసిన జగన్ ఎన్నికల ముందు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ రెడ్డి
అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల్ని నిలువున మోసం చేశాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి తీసుకురాకపోగా కమిషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 మంది యువతని వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పాలనలో విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక 4,100 మందికి నిరుద్యోగులు సుమారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి యువతకి అన్ని విధాల అండగా నిలిస్తే జగన్ రెడ్డి గారు మాత్రం తన అవినీతికి అరాచక పాలనతో విద్యార్థి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసి యువత భవిష్యత్తును నాశనం చేశారు. దీని ద్వారా మనందరం కూడా ఒకటి గమనించుకోవాలి, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా యువతకి నిరుద్యోగులకి అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆలోచించే నాయకుడు, దార్శికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే విద్యారంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ పెనుమార్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న మన యువనేత నారా లోకేష్ గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రంజాన్ జరుపుకుంటున్నారు. మీ ముస్లింలను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన గవర్నమెంట్లో ముస్లింలందరినీ మోసం చేశాడా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. ముఖ్యంగా అయితే వాస్తవాలు మాట్లాడాలంటే ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అయితే ముస్లిం సంక్షేమ పథకాలు చేపట్టారో అవి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒకటి కూడా ఎవరికి అందలేదు. ఏమిటంటే దుకాన్ మకాన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చింది. తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి ఆ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వటం కానీ చిన్న తరహా పరిశ్రమలు, చిన్న తరహా పనిచేసుకునే వారికి ప్రతి ఒక్క వృత్తి ఉన్న చేతి పని వారి ప్రతి ఒక్కరికి కూడాను లోన్లు ఇవ్వటం అనేది జరిగేది. ఈ వైసీపీ ప్రభుత్వంలో అలాంటివి ఏమీ జరగలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ ఇమాములకి మౌజంలకి నెలసరి వేతనము ఇవ్వటం జరిగింది. అది వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ఎత్తివేశారు. అంతేకాకుండా హజ్ కమిటీ అనేది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. హజ్ యాత్రికులకి హజ్ హౌస్ అనేది నిర్మాణం చేపట్టడం కూడా హైదరాబాద్లో ఇది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. వీళ్ళు మైనార్టీలతో ఓట్లతో గెలిచి మైనార్టీలు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకపోగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి సంక్షేమం ఇవ్వటం లేదనేది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఏదైనా వారికే చెందింది, వైసీపీ పార్టీ వారు చెప్పుకోవడానికే కానీ చేతలు అయితే ఏం లేవు. అయితే మరొకటి ముస్లిం ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించారు. ఎందుకంటే పథకాలు అనేవి ఏ ప్రభుత్వం ద్వారా వచ్చినవి, ఏ ప్రభుత్వం ద్వారా నష్టపోయామనేది ముస్లిం సోదరులందరికీ తెలుసు. అంటే ఇక్కడ ముస్లింలను టార్గెట్ చేసి వాళ్ళని హింసిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు, దోకా చేశాడు, తోఫా బదులు దోకా చేశాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకి మతాలకి అతీతంగా ఒక ముస్లింల రంజాన్ తోఫే కాదు, ప్రతి ఒక్క హిందూ సోదరులకు కూడా సంక్రాంతి కానుకాను లేకపోతే క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ కానుకాని అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. వీళ్ళకి చేతకాక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో కూడా ఏదైతే పథకాలు ఉన్నాయి, గత గవర్నమెంట్లో ఉన్న పథకాలు అంటే టీడీపీ ఉన్న పథకాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎత్తేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆ పాత పథకాలన్నీ మళ్ళీ తీసుకురావాలని చెప్పి మళ్ళీ అడిగిన దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఇస్తా అని చెప్పి మళ్ళీ హామీ ఇచ్చారు. దాన్ని ఎలా దొరుకుతుంటారు? ఇంకో పక్కన ఏదైతే పేద మహిళలు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఈ విధంగా కృషి చేయడానికి కూడా ఎలా దొరుకుతుంటారు? తెలుగుదేశం పార్టీ అయితే మా పేద మహిళలకు కుటుంబ మిషన్ నేర్పించడం కానివ్వండి, తర్వాత వాళ్ళకి కుటుంబ మిషన్లు ఇవ్వడం కానివ్వండి, గృహంలో ఉండే ఏమన్నా చిన్న తరహా వ్యాపారం చేసుకోవాలన్నా కానీ, అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే భారతదేశంలోనే డ్వాక్రా అని తీసుకొచ్చింది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఆమోదించడం ఇది చాలా ముఖ్యమైన విషయం అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు
ముందు గ్రహించాలి. ముందు రాజకీయాన్ని అర్థం చేసుకొని రాజకీయాల్లో పాల్గొవాల్సిందిగా కోరుతుంది. మరి అదే విధంగా చూసుకుంటే నిన్న ఏదైతే ఉగాది సందర్భంగా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పరిస్థితి, దాన్ని కూడా ఇది జాబ్ క్యాలెండర్ కాదు, మన లోకేష్ గారి క్యాలెండర్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే జాబ్ క్యాలెండర్ వల్ల ఎవరికి ఉపయోగం లేదంటారు ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వటం వలన? అది జాబ్ క్యాలెండర్ ఇవ్వటం అనేది అది ఒక లోకేష్ గారికి సాధ్యం. అది జగన్మోహన్ రెడ్డి లాగా దాడులు చేయించడం, లేదంటే పేద ప్రజల్ని హింసించడం, న్యాయం కోసం పోరాడుతుంటే డాక్టర్ సుధాకర్ బాబు గారిని ఏ రకంగా అయితే పిచ్చోడిని చేయటం, ఇలాంటివే తెలుసు. కానీ ఆయనకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, ఒక సంస్థను ఏర్పాటు చేయటం కానీ, కొన్ని సంస్థలను తీసుకురావటం కానీ, ఇది ఒక తెలుగుదేశం పార్టీకే చెందింది. అది జగన్మోహన్ రెడ్డికి అయితే దాడులు జరిపించడం, హింసించడమే తెలుసు. మరి ఇక్కడ చూసుకుంటే నేను రోజా గారు కూడా మాట్లాడుతోంది, గతంలో మా నాయకుడి గురించి మా వదిన గురించి నీచంగా మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు, ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఉగాది సందర్భంగా భార్యాభర్తలు రాకుండా వచ్చి చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతారు. ఇంకో పక్కన భువనేశ్వరి గారిని కూడా తిడతా ఉంది, ఎక్కడ పాలు పితుకుతున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంది, ఆమెను కూడా విమర్శిస్తూ ఉంది. దీన్ని ఎలా దొరుకుతుంటారు? నిజంగానే ఏదైతే నిన్న ఉగాది సందర్భంగా జరిగిందని ఎలా దొరుకుతుంటారు ఓవరాల్గా? నీచ భాష మాట్లాడాలంటే ఒక వైసీపీ నాయకుల్లోనే ఉంది. తెలుగుదేశం పార్టీ చాలా సంస్కృతి సంప్రదాయంతో మాట్లాడతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేది అది వైసీపీ పార్టీకే చెందింది. కానీ ప్రజలు దీన్ని గ్రహించాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాట ఎదుటి వారు వినగలరా అనేది కూడా ఆలోచన లేకుండా నీచమైన భాషతో నీచంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే 23వ తారీఖు ఒక కంపెనీ రాబోతుంది, మిట్టల్ గారి ఆర్సనల్ మిట్టల్ అయితే సంస్థ వైజాగ్ అవతల రాబోతుంది. ఇంకోటి అదేవిధంగా సెమీ కండక్టర్ యూనిట్ కూడా ఇంకోటి రాష్ట్రంలో రాబోతా ఉంది. అంటే సెమీ కండక్టర్ అంటే మన చిప్పులు తయారు చేసే పరిశ్రమ కూడా ఇంకోటి రాష్ట్రానికి రాబోతుంది. ఈ రెండు పరిశ్రమల వల్ల యువతకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయి అంటారు? నిజంగానే కూటమి ప్రభుత్వం అన్నట్టుగానే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఇప్పుడు రాష్ట్రం ముందంజంలో నడుస్తుంది. ముందడుగు వేసింది. ఇంకా రాబోయే తరాల వారికి చాలా మంచి అవకాశాలు, చాలా ఉపాధి కలుగుద్ది. దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే చంద్రబాబు కృషి చాలా, ఆయన అహర్నిశలు కష్టపడతాడు కాబట్టి దీనికైతే చాలా నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే రాష్ట్రం మన దేశంలోనే అత్యధిక స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వమే దాదాపు 20 పైన సంస్థల్ని అమరావతి రాజధానిలో తీసుకురావడం కూడా జరిగింది. ఇంకా వీళ్ళకి అసలు కళ్ళు కనపడతాయా లేదా, కళ్ళు కనపడుతున్నాయా లేదా, ముందు అది ఒకసారి కనపడపోతే కళ్ళజోడు వేసుకునైనా ఒకసారి రాష్ట్రం వైపు చూడాలని చెప్పి కోరుతున్నాను.